సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు. ప్రకాష్, నందిని, సురేష్ జడ్జికి ఇస్తున్నాం, టెండర్ పిలుస్తున్నాం. హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి? రిటైర్డ్ జడ్జి, అది మన రెడ్డే. ఈ ప్రకాష్, నంది, సురేష్ వచ్చారు కదా, ముగ్గురు ఎలవన్నో. ఏ ప్రకాష్, టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం. ఏ సురేష్, టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం. మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు. నువ్వు అంటున్నావు కదా నిండు కుండలాగా వేయలేరుంది, క్రాప్ హాలిడే ఇవ్వాలని. దేనికి ఇవ్వాలి? సంవత్సరానికి 6 నెలలు ఖాళీ, 5 సంవత్సరాలు 30 నెలలు. కనీసం నువ్వు టెండర్ పిలిచావా? ఏలేరు ఫేజ్ 2 రద్దు చేసావు, టెండర్ పిలిచావా? టెండర్ పిలవలేదు. కనీసం ఎస్టిమేషన్లు వేసావా? ఎస్టిమేషన్లు వేయలేదు. క్రాప్ హాలిడే ఎందుకయ్యా? బుర్రందా అక్కడ నీకు? నువ్వు రివర్స్ టెండర్ల పేరు చెప్పి నందిని, సురేష్, ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు. ఏంటో రివర్స్ టెండరింగ్? ఇవాళ రివర్స్ టెండరింగ్ 176 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇవాళ 850 కోట్లు అవుతుంది. రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం. నీకులాగా మోసగాళ్ళం కాదు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా? అక్కడ వరద ఉంది. ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెగండి కోసింది, నక్కలగండి కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయాయి. 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు? జగనన్న కాలనీ 40 ఎకరాలు, ఎకరా అక్కడ 15 లక్షలు. నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వెందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి? ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా, ఎందుకు వెళ్ళలేకపోయావు? శుద్ధగడ్డ కొండకాలు గొల్లప్రోలు ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి.